కూడి వచ్చిన మీ అందరికీ మన యోధా సింహంతోని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది. దేవుడు నిండారుగా మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాము. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ విషయము కొంతమందికి తెలిస్తే కొంతమందికి తెలియట్లేదు. ఏ దినాల్లో ఉన్నామంట? చివరి దినాల్లో ఉన్నాం. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే అపాయకరమైన దినాల్లో ఉన్నాం. రెండవదిగా దుర్దినాల్లో మనం ఉన్నాం. చాలా 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 కలవరి దినాల్లో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకిచ్చినట్టి అంశంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి ఒక 2-3 విషయాలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. మన అంశం పేరేంటి అంటే చివరి దినాల్లో ఏమి జరుగుతుంది అనే అంశంతో నేను ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో 1-2 విషయాలు మీతో నేను తెలియపరుస్తాను. ప్రియులారా, గమనించినట్లయితే ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువు సంభవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు మనం ఎటు చూసినా కూడా చెప్పండి ఏంటంట, మనం తినే వస్తువులు కానీ మనం ధరించుకునే వస్త్రాలే కానీ, మనం కొనుక్కునే కొనుగోలే కానీ ప్రతిదీ కూడా ఏమైందంట? పెరుగుదల అయిపోయింది. కారణం ఏంటి అంటే ఇంకా మనము చాలా 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 చివరి దినాల్లో ఉన్నాం. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎటు చూసినా ఎక్కడ చూసినా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అధోగతమైన పరిస్థితిలో ఉన్నాం. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే అందుకనే ప్రభు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చెప్పండి ఏంటంట? అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మనము ప్రార్థన చేయాలని మరి ముఖ్యంగా తిమోతి సంఘానికి మనకి కొన్ని విషయాలు హెచ్చరిస్తూ వచ్చారు. ఈరోజు ఎంతమంది ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ బిడ్డలు కానీ, సేవకులు కానీ కొంతమంది ఇది మా పార్టీరా, ఇది మా పార్టీరా అని చెప్పేసి ఏం చేస్తున్నారు? పార్టీ తరఫున ఎలా చేస్తున్నారు చెప్పండి? మా నాయకుడు బాగా ఉండాలి, మా నాయకుడు బాగా ఉండాలి, మా నాయకుడు ఎలా చేయాలి, మా నాయకుడు అలా చేయాలి అని ఎవరు వారికి పరిస్థితులు వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఎక్కువ వివరణ చెప్పలేను, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము చేయవలసినటువంటి పరిస్థితుల్లో ప్రధానుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? అధికారులు కానీ, ప్రధానులు కానీ మంచి ప్రభుత్వం, మంచి సదుపాయాలు దొరకాలి, అందించబడాలి. పేదవాడు ప్రతి ఒక్కరు కూడా కరువు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, సమస్య ఉండకూడదు. ఈ లోకంలో మనకి కావాల్సింది ఏంటి అంటే అనేకమైన పరిస్థితులు కాదు, కానీ మనకు కావాల్సింది ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? 1 వైద్యం, 2 విద్య, 3 మంచి పరిపాలన. అంటే ప్రజల్లో ఏ అసౌకర్యం కలుపుకోకుండా ప్రతిదీ కూడా సౌకర్యం కల్పించే పరిస్థితుల్లో ఉండాలి. దాని నిమిత్తమై మనము ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి.
ఎందుకంటే ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. అందుకని ప్రభు ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, మనం మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో మధ్యలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికానికి, ఇండియానికి జరుగుతున్న యుద్ధాలు మనం చూస్తున్నాం. రష్యా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అమెరికా రష్యాకి, ఉక్రెయిన్కి ఇలాంటి పరిస్థితులు, యుద్ధాలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఏదో జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్రం, మన ఇండియా ప్రాంతం అంతా కూడా కరువుతోనే ఉన్నాం. అందుకని మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో మనము చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే మన వంతు ఏంటంటే ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభు ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 24:7లో మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువులు జరుగుతూ ఉన్నాయి. అంటే చివరి దినాల్లో జరిగే పరిస్థితి ఫలితాల్లో మనం చూస్తే మొదటి ఫలితం ఏంటంటే అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువు, యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. అందుకనే మన రాష్ట్రం అంతా కూడా వెనకబడిపోయే పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటంటే మనకి ఆడిపోతే మనకి ఎందుకులే, ఈడిపోతే మనకి ఏంటిలే అనే తత్వంలో మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ వెనకబడి పరిస్థితి వచ్చేస్తాం. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మన దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్న ప్రజలు కూడా బాగుపడతారు. మనం ఈ లోకంలో చేయవలసిన పని ఆత్మీయ విషయంలో దేవుడు మనకి చెప్పవలసినది, ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం కాదు కదా. నశించటం దేవునికి ఏమాత్రం ఇష్టం కానీ కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన వంతులో మనము ఎవ్వరు కూడా నశించకుండా వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, వారి నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, వ్యాధిగ్రస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత ప్రభు మనం ఏర్పించారు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? శిష్యుని పెట్టుకొని గెత్సెమనే తోటకి తీసుకుని వెళ్ళారు. గెత్సెమనే తోటకి తీసుకెళ్ళి ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఒక్కడే ఆ ప్రాంతానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు. ఇద్దరిని అక్కడ పెట్టాడు, ఇద్దరిని అక్కడ పెట్టాడు. ఈయన ఒక్కడే మాత్రం అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశారు? మధ్యలో వచ్చి, సిమోనా లే, అంద్రియా లే, హోమా లే, ఇక శిష్యులందరూ లేకున్నారు. నా కోసం ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? యేసు ప్రభు వారి కోసం ఎంతమంది మేలుకొని ఉంటారు చెప్పండి? ఈ లోకంలో ఉన్న దానికోసం మనం మేలుకొనమంటే పాప నిద్ర కాసి మరి మేలుకుంటున్నాం. ఏమండి, కొత్త సినిమా వచ్చిందిరా అంటే ఆ టికెట్ ఎప్పుడు తీసుకోవాలని చెప్పండి. నిద్రపోడు అన్నం తినడాడు కదా. మళ్ళీ మార్కెట్లో ఏదన్నా మంచి ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని ఎప్పుడు కొనుక్కోవాలని ఆతృతతో ఉంటారు తప్ప ఇంక వేరే ధ్యాస ఉండదు. వాళ్ళకి ఉంటుందా? ఉండదు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన శ్రమ అనుభవించాడు, మన కోసం ఎంతో ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, నలిగిపోయాడు. ఆయన కోసం మేలుకునే వాళ్ళు ఎంతమంది? మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి?
మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అవునండి, ఎక్కడ చూసినా కూడా మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. మేము ఇంచుమించు ఒక 5 సంవత్సరాల క్రితం బందరు ప్రాంతానికి నేను ఒక పాస్టర్ కలిసి, అతను అడ్రోడ్డు ప్రాంతంలో ఆయన కానిస్టేబుల్గా చేస్తారు పని. ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తుంటే ఆయనకి ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా అతని మీదకి చాలా భయంకరమైన శక్తి అతని మీద ప్రయోగం జరిగేసరికి మనిషి అతోకతనం అయిపోయి సావు బ్రతుకుల్లో కొట్టిమిట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం నాకు ఇంకో పాస్టర్ గారికి తెలియపరిచినప్పుడు ఒక రాత్రి మేము బయలుదేరి వెళ్ళాం ఆ ప్రాంతానికి. బందరు, ఆ ప్రాంతం ఎప్పుడు అంత గుర్తు లేదు నాకు. బందరు మొత్తానికి బందరు ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసాము, అతనికి గొప్ప విడుదల రావాలి. అయితే ఆ ఇంటి పక్కన ఒక ఆయన ఇంచుమించు దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి. ఒక ముసలాయన. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 80 సంవత్సరాలు ఉంటాయి. ఈ 80 సంవత్సరాలు ఉన్నంటే ముసలతను ఒక నొలక మంచం మీద కూర్చొని ఏసయ్యా 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 అంటనే ఉన్నాడు. నా ధ్యాస అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇటు ప్రార్థన చేస్తున్నాను, నా ధ్యాస అంతా ఆ ముసలోడి మీదకి వెళ్ళిపోతుంది. అట్ట తెల్లవారులు ఏసయ్యా ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం, తెల్లవారులు దేవుని స్మరిస్తూ ఉన్నాడండి ఆయన. తెల్లవారులు మేము నైట్ బయలుదేరిపోయాం. తెల్లవారు దాకా మేము అతని కోరి ప్రార్థన చేసి గొప్ప విడుదల రావాలని. నా ధ్యాస ఇటు ప్రార్థన మీద ఉంది, నా ధ్యాస అంతా ఇటు ముసలాయన మీద ఉంది. ఈ తెల్లవారులు ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం ఆయన ఓపిక చెప్పుకోవాలి. ఈరోజు యవ్వన బిడ్డలమైన మనము యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎంతవరకు మనం మేలుకుని కలిగి ఉంటున్నాం చెప్పండి. ఒకరోజు అన్నం తినకపోతే ఎంత నీరసమైపోతప్ప ఈ రోజుల్లో అన్నం తినలేదురా అంటాం. అన్నం తినకపోతే ఎంత బాధో, దేవుని కొరకు మేలు కొనకపోతే అంత బాధ. ఎవరికి? నాకు కాదు, మనకు కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారికి. అయ్యో, పిల్లల్ని పెంచి గొప్పవాడిగా చేస్తే వీళ్ళేంటి నా మీద ఎలా తిరగబడుతున్నారు అన్నట్టుగా, వీళ్ళేంటి కనీసం ఒక్క గడి అయినా సరే నా కొరకు మేలుకొని ఉండలేరా? చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ మీద దేశం కొట్టిపోతూ ఉంది. దేశంలో ఉన్న ప్రజలు నశించిపోతూ ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. కారణం ఈరోజు ఆత్మీయంలో ఉంటున్నట్టు నీవు నేను బాధ్యత కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక యవన బిడ్డ పాడైపోతుంది, ఒక యవనస్తుడు పాడైపోతున్నాడు, ఒక కుటుంబం అంతా కూడా పాడైపోతుంది. వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? వాళ్ళ కొరకు మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఒక పక్కన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన చూస్తే జనం మీదకి మీద పడుతూ ఉన్నారు. కరువు వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది, సమస్యలు ఎదురొస్తూ ఉన్నాయి, వ్యాధగ్రస్తులైపోతున్నారు. ఒకడు కన్నుపోతే ఒకడు కాలిపోతుంది, ఒకడు కాలిపోతే ఒకడు చేయిపోతుంది, ఒక మనిషి ఛాతీ లేచిపోతుంది, గుండె జబ్బులతో చచ్చిపోతూ ఉన్నారు, హార్ట్ అటాక్లతో చచ్చిపోతూ ఉన్నారు. పరిస్థితులు ఏంటి? కారణం ఏంటి అంటే మన ఆత్మీయ జీవితంలో మేలుకొని ప్రభు కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? బాధ్యత లేని జీవితం. అంటే ఈ అంత్య దినాల్లో ఉంటున్న మనము రేపు జరగబోయే సంభవాలలో మొట్టమొదటిది ఏంటంటే రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు జరగకుండా ఉండాలంటే, యుద్ధాల మీద యుద్ధాలు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులైన నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత కలిగి మోకాలేసి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి అంటే నశించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఎంత ఇష్టపడతాడంటే, నా బిడ్డ
నశించిపోతున్న బిడ్డల కొరకు ఎంత కన్నీరు కార్చాడు, ఎంత ఉపవాసముండి ప్రార్థన చేశాడు, ఎంత మేలుకొని ప్రార్థన చేశాడు. నా బిడ్డని నేను ఎప్పుడు వాడిని తన దృష్టి ఉంచుతాను అని అంటాడు. తెలుసా, అంత గొప్ప దేవుడు. చిన్న పిల్లోడు కన్నా ఎలా ఉంటాడు తెలుసా? అసలుకి నువ్వు చేసే పని ఆయనకి ఇష్టమైంది అనుకోండి, అస్సలకి నీ దగ్గర అలా కూర్చుంటాడు, నీకు పరిచయం చేస్తాడు. నీకు తెలుసా, నీకు అలసట రానీడు, నిద్రభారం రానీడు, ఆకలి భారం రానీడు. కారణం ఏంటంటే దానికోసం మేలుకొని ఉన్నావు కాబట్టి, ఆయన నిమిత్తము నశించేవైన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, యుద్ధాలు జరుగుతున్న ఆ యుద్ధాలు ఆపడం కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ప్రధానుల కొరకు అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, అంత్య దినాల్లో నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు నీపై ఒక దృష్టి ఉంచుతాడు. అందుకని మత్తయి సువార్త 24 అధ్యాయం మనం అంతా చదివితే అక్కడ మనకి కనపడుతుంది. మొట్టమొదటి మనం జరుగుతున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే కష్టకాలంలో మరియు నైతిక పతనమవుతున్న పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనుషులు స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా ఎలా ఉన్నారంట చూడండి. గలవారుగా, అహంకారులు మరియు దైవభక్తి లేని వారుగా మారిపోతున్నారంట. ఈ చివరి దినాలు ఎలా ఉన్నారు చెప్పండి? ఈ చివరి దినాల్లో స్వార్థప్రియులు ఎక్కువైపోయారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. స్వార్థప్రియుల గురించి ప్రార్థన చేయాలి. పక్కనోడు బాగుపడుతూ వాడు వారలేని జీవితం, అమ్మో ఇంకేముంది, వాడు చూసావు, అమ్మో ఇంకేముంది, వాడు కారు కొనేసాడు, బండి కొనేసాడు, ఇల్లు కట్టేశాడు, మనం ఏం చేయలేకపోయాం, మన పరిస్థితి ఏంటి అని మనం ఏం చేస్తాం? గగ్గోలు పెట్టేస్తూ ఉంటాం. ఒక ఊర్లో నెట్టగానే అంట, ఏం చేస్తున్నాడు చెప్పండి? రోజు అదే దారి నెలకొంటే ఇల్లు కట్టుకున్నాడు అంట. ఏం కొనుక్కున్నాడంట? కారు కొనుక్కున్నాడంట.